ఆశకు అద్దు లేదు, ఆకాశానికి అంతు లేదన్నట్టున్నది. ఇయాల రేపు కథ చూస్తుంటేనైతే కేరళ పంచాయతీ ఎన్నికల లొల్లి మస్తు ఈ స్పీడ్ లో నడుస్తున్నదుల్లా. ఎలక్షన్లు అంటే ఎట్లా ఉంటది చెప్పుండ్రి. అటు పెద్ద పార్టీల లీడర్లు జీపులు డీజేలు పెట్టి ధూమ్ ధామ్ గా గల్లీ గల్లీ గాలిస్తున్నారు. కానీ ఈడ మన హీరో స్టైలే వేరబ్బా. ముచ్చటేందంటే ఇక చెప్తా ఇనుండ్రి. ఇగో 90 ఏండ్ల నారాయణ్ సర్కారు కొలువు చేసి రిటైర్మెంట్ అయ్యిండులా. ఇక గీన అశమన్నూరు గ్రామ పంచాయతీల 2వ వార్డు నుంచి స్వతంత్రంగా పోటీకి నిలబడ్డాడన్నట్టు. ఏ ముసలోనికి కుస్మగూడాలు. ఓ తాత, ఏంది నీకు ఈ ఉరుకులాట? గింత బుక్క తిని నిమ్మలంగా నిద్రపోక ఏం తాగులాట పెట్టుకున్నావు అంటే, మన ఏజ్కి మనం చేసే పనికి అంటగట్టొద్దు బిడ్డ అంటుండట. మంచిగా తెల్ల బట్టలు వేసుకొని అంగి దోతి కట్టుకొని నడుమొంచి దొరా నాకు ఓటెయ్యిండ్రి, నేను మీరు ఓటేస్తే గెలిచి మన ఆడకట్టుని ఊరిని మంచిగా దిద్దుకొస్తా అని ఒక్కడే ఇల్లు తిరిగి ఓట్లు అడుగుతున్నాడటలా. ఇక మరి అటు పక్క పార్టీల లీడర్లేమో కార్యకర్తలను వేసుకొని గుంపులు గుంపులోల్గే లారీలకు లారీలే మందిని దించి ప్రచారం చేయబట్రి. కానీ తాత ఏక్ నిరంజన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తాడు. కానీ ఏది ఏమైనా తాతకొచ్చిన ఆలోచనకు తాతకు తారీఫ్ చేయవలసిందేనుల్లా. ఏజిని గీజిని అన్నింటిని పక్కకు పెట్టి అభివృద్ధి కోసం పాకలాడుతున్నాడంటే తాతకు హ్యాండ్సప్ చెప్తున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళంతా. మరి మీరేమనుకుంటున్నారు?